నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. బీటాక్స్ కట్టకపోతే కాంట్రాక్టర్లకు మాజీ సర్పంచ్లకు బిల్లులు చెల్లించడం లేదని ఆరోపణ. తార్నాక సిగ్నల్ వద్ద ట్రాఫిక్ రద్దీని పరిశీలించిన ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిడ్. పాత పద్ధతిలో యూటర్న్ విధానం రేపటి నుండి కొనసాగించాలని నిర్ణయం. యోగా సాధన చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం వెల్లడించిన సీఎం చంద్రబాబు. కొంపల్లి మున్సిపాలిటీలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన ఎంపీ ఈటెల రాజేందర్. బెంగళూరు మధ్య మేము రైలు సేవలు అందుబాటులోకి వచ్చాయి. అనంతపురం రైల్వే స్టేషన్లో ఈ రైలును ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, గుంతకల్లు రైల్వే డీఆర్ఎం చంద్రశేఖర్ గుప్తా, జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈరోజు అనంతపురం నగరవాసుల చిరకాల వాంఛించినటువంటి అనంతపురం బెంగళూరు నగరానికి ఈరోజు ఒక మెమో రైలుని ప్రారంభించడం జరిగింది. మేము ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెక్ట్గా ఈ వాటికి సంవత్సరం పూర్తిగా అయింది కాబట్టి ఈ సంవత్సర కాలంలో ఒక మేజర్ మేము అవకాశం తీసుకొని ఈరోజు రైలుని ప్రారంభించడం జరుగుతుంది. ఈ రైలు ద్వారా నిత్యం కరువు కాటకాలతో ఉన్నటువంటి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి రైతన్నలు కావచ్చు, అదేవిధంగా కూలీలు కావచ్చు, విద్యార్థులు, యువత, అదేవిధంగా నిరుద్యోగులు, అదేవిధంగా ఇక్కడ నుంచి వచ్చినటువంటి వ్యాపారస్తులు అందరికీ కూడా ఒక సువర్ణ అవకాశం లభించింది. కేవలం 50 రూపాయలతోటే అనంతపురం నుంచి బెంగళూరు వెళ్ళే అవకాశం దొరికింది. అది కూడా బెంగళూరు నగరంలో ఉన్నటువంటి మెయిన్ స్టేషన్కి వెళ్తుంది ట్రైన్ కూడా. కాబట్టి అందరూ కూడా సంతోషంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బీటాక్స్ కట్టకపోతే కాంట్రాక్టర్లకు, మాజీ సర్పంచ్లకు బిల్లులు చెల్లించడం లేదు. గతంలో 10% ఉన్న బీటాక్స్ ఇప్పుడు 20%కు పెరిగింది. బీటాక్స్ కట్టకపోతే బిల్లులు చెల్లించడం లేదని, కొన్నిసార్లు బీటాక్స్ చెల్లించినా కూడా బిల్లులు చెల్లించడం లేదని కాంట్రాక్టర్లు, మాజీ సర్పంచులు వాపోతున్నారు. బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. మాజీ సర్పంచులు, చిన్న కాంట్రాక్టులు ఏడాది దాటిన పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లుల కోసం 20% కమిషన్లు అడుగుతున్నట్టుగా మరి వార్తలు బయటకు వస్తా ఉన్నాయి. బీటాక్స్ గతంలో 7% ఉండే, అది 10% అయింది. ఈరోజు బీటాక్స్ 20% వరకు పెరిగింది. మరి బీటాక్స్ లేనిది ఎక్కడ కూడా ఏ ఒక కాంట్రాక్టర్ కూడా పేమెంట్లు వస్తలేవు, బీటాక్స్ కట్టి కూడా పేమెంట్లు వస్తలేవు అని కొంతమంది కాంట్రాక్టర్ మా దగ్గర వచ్చి వాపోతున్నారు. మరి బీటాక్స్లు ఈ రకంగా చిన్న సన్న కాంట్రాక్టర్ దగ్గర నుంచి పెద్ద కాంట్రాక్టర్ వరకు. మహేశ్వరం నియోజకవర్గం బాడంపేట మున్సిపల్ కార్పొరేషన్ నాదర్గోల్ గ్రామం సర్వే నెంబర్ 119 613లో గల కాసుబాగ్ రైతులకు సంబంధించిన భూములను అక్రమంగా కొందరు ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేసి రౌడీలు, గూండాలతో కాపలా ఏర్పాటు చేసి అడ్డు వచ్చిన రైతులపై దాడులు చేస్తూ బెదిరిస్తూ ఉన్నారని బాధిత రైతులు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేశ్వరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ అందుల శ్రీరాములు గారికి విషయం తెలపగా ఈ రోజు ఉదయం శ్రీరాములు గారు రైతులకు మద్దతుగా ధర్నా చేపట్టడానికి బయలుదేరే క్రమంలో శ్రీరాములు గారిని ఏసీపీ మరియు వారి సిబ్బందితో కలిసి అక్రమంగా హౌస్ అరెస్టు చేయడంతో వెంటనే బాధిత రైతులు మరియు బీజేపీ నాయకులు శ్రీరాములు గారి నివాసానికి పెద్ద ఎత్తున చేరుకుని ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీరాములు గారు మాట్లాడుతూ అమాయకమైన రైతుల భూముల్ని అక్రమంగా కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే రైతులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ కంచి శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఎస్పీ కంచి శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లాలో జంట హత్యల కేసులో ముద్దాయిలకు కోర్టు రిమాండ్ విధించింది. వెల్దుర్తి మండలం గుండ్లపాడు జంట హత్య కేసుకు సంబంధించిన మొత్తం 9 మంది ముద్దాయిలు ఉన్నారని మా విచారణలో తేలింది. వీరిలో 6గురిని అరెస్టు చేసి నిందితుల్ని మాచర్ల కోర్టులో హాజరుపరిచాం. నిందితులకు న్యాయమూర్తి ఈ నెల 19 వరకు రిమాండ్ విధించారు. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. ఈ కేసులో ఎలాంటి వారున్నా విడిచిపెట్టాం. మిగతా 3గురిని కూడా తొందరలో అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరుస్తాం. ఈ కేసులో సంబంధం ఉన్న మరో 3 వ్యక్తులు పరారులో ఉన్నారు. త్వరలోనే వారిని అరెస్టు చేస్తాం. పరారులో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకట్రామరెడ్డి, వెంకట్రెడ్డిని త్వరలోనే అరెస్టు చేస్తాం. కేసుని అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు చేస్తామన్నారు. డబుల్ మర్డర్ మీరు ఆల్రెడీ ఆ రోజు చూస్తున్నారు. చాలా మంది కూడా మీరు నన్ను అడిగి ఉన్నారు. అందులో ఈరోజు 6గురిని మనము అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి రిమాండ్ కూడా ఇవ్వడం జరిగింది. మిగతా వాళ్ళ పట్ల కూడా ఈ కేసులో ఆ రోజు నేను ప్రాథమిక సమాచారాన్ని మీకు తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ఇది ఇంకా దర్యాప్తులో ఉంది కేసు. అన్ని కోణాల్లో కూడా ఈ కేసును వెరిఫై చేస్తాము. ప్రతి అంశాన్ని కూడా ఇందులో పూర్తి పరిగణలోకి తీసుకుంటాము. ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ప్లాన్ చేశారు, ఈ ప్లాన్ ఎక్కడెక్కడ జరిగింది,
లేదు వాళ్ళ ముద్దాయిలకు ఎవరెవరు సహకరించారు, ఏ విధంగా సహకరించారు, ఈ అన్ని కోణాల్లో కూడా ఇంకా సమగ్రమైన దర్యాప్తు జరుగుతుంది, చేస్తాము ఖచ్చితంగా. ఇందులో కూడా మీరు కూడా తెలియజేసేది ఏంటంటే, మొన్న నేను కూడా మాట్లాడున్నాను, కొన్ని చెప్పున్నాను. ఈ మధ్యకాలంలో మీరు చాలావి రాసి ఉన్నారు, మీకు తెలిసిన వార్తలు బట్టి మీరు రాసి ఉన్నారు. సో దర్యాప్తులో ఉన్నప్పుడు కొంత మాతో సహకరిస్తే అది ఇంకా ప్రాపర్గా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇందులో కూడా అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు చేసి అతి త్వరలోనే ఈ కేసులో ఉన్నటువంటి మిగతా విషయాలను కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. రైట్. ఈ రోజున మనకి ఎవరైతే నేరస్తులు మనం అనుకున్నటువంటి ఎలిజిబుల్ అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనకు 9 మంది ఇప్పటివరకు వచ్చి ఉన్నారు. 6గురిని అరెస్ట్ చేస్తున్నాము, మిగతా 3 కూడా ఉన్నారు. వాళ్ళ విషయంలో కూడా చర్యలు తీసుకుంటాం. ఎనీ అదర్ థింగ్ మీకు కూడా అది ఇచ్చున్నాను, మీరు కూడా చూడండి. కోర్టు కూడా సబ్మిట్ చేయడం జరిగింది, కోర్టు కూడా రికార్డ్ అంతా కూడా అది కూడా చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. భూ సమస్యల్ని పరిష్కరించడానికి రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయ్ అన్నారు. గురువారం అడ్డాకల్ మండలం కాటవరం గ్రామంలో జరుగుతున్న భూభారతి రెవెన్యూ సదస్సును కలెక్టర్ పర్యవేక్షించారు. డెస్క్ దరఖాస్తుల స్వీకరణ పరిశీలించి సూచన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకునేందుకు జూన్ 3 నుండి జూన్ 20 వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ సదస్సుల ద్వారా రైతులు తమ సమస్యలను దరఖాస్తు రూపంలో సమర్పించాలని, తదుపరి క్షేత్రస్థాయిలో విచారణ చేసి సమస్య పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. భూభారతి చట్టం ఏప్రిల్ 14న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకుని రాగా, ఆ తర్వాత మొదటి దశలో ఏప్రిల్ 15 నుండి రాష్ట్రంలోని 4 మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా, రెండో దశలో మే 5 నుండి జిల్లాకి 1 మండలం పైలట్ ప్రాజెక్టులో భాగంగా జిల్లాలో మూసాపేట మండలంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించామని తెలిపారు. డాక్యుమెంట్స్ తెచ్చుకున్నారా? రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అవి రాయించుకోండి, కరెక్ట్గా రాయించండి. అయితే వాడికి మండలం కాడికి వెళ్తా ఉంది వెళ్ళినప్పుడల్లా ఏదో నెంబర్ తేంటే తను ఆ నెంబర్ మాకు ఇచ్చాడు. వచ్చిన ప్రతిదీ సో ఇందులో లేనివి కూడా చిన్నయ్య అంటే ఎవరు? ఆయన చేసుకోలేదా భూమి? కొనుక్కున్నాడా? ఇప్పుడేమైంది? వేరే వాళ్ళు గుంటున్నారు, వాళ్ళు పబ్లిసిటీ ఇచ్చారా? మీరు ముందే చెప్పుకొని వాళ్ళు అంటే అది బిల్డింగ్లకి మనకి ఒక చోట ఎంత వస్తుంది, ఈ రెండు వెరిఫై చేసి చెప్పండి. నారాయణపేట జిల్లా ధన్వాడ మండలంలో గ్రామంలోని ధన్వాడ మండలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ పీసీసీ మెంబర్ స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి సోదరుడు చిట్టెం అభిజయ్ రెడ్డి మరియు ఎమ్మెల్యే వ్యక్తిగత నాయకులు చిట్టెం మాధవరెడ్డి గారి జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ధన్వాడ మండలంలో పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యంగ్ డైనమిక్ లీడర్ అయిన చిట్టెం అభిజయ్ రెడ్డి పెద్ద ఎత్తున యువత శాల్వాతో సన్మానం చేసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా తమ అభిమాన నాయకుడైన నాయకుల జన్మదిన సందర్భంగా పెద్ద ఎత్తున భోజనాలు ఏర్పాటు చేసి వారికి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు మండల స్థాయి జిల్లా స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివరెడ్డి, డైరెక్టర్ శరణప్ప, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కోట్ల మధుసూదన్ రెడ్డితో పాటు అటు పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు, యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
ఇట్లా అంటే వచ్చేసరి శాసనసభ ఎన్నికల ఎమ్మెల్యే కావాలని ఆ ఎమ్మెల్యేకి పిఏ కావాలా అవునా? ఆ ఎమ్మెల్యేకి పిఏ కావాలా? సుస్థిర వ్యవసాయ పద్ధతి ప్రోత్సాహం మరియు పర్యావరణ అవగాహన పెంపొందించడానికి దోహదపడే విధంగా వికసిత కృషి సంకల్ప అభియాన్ వికేఎస్ఏ కార్యక్రమంలో భాగంగా 2025 జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రంగారెడ్డి జిల్లా యాచర మండలంలో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమం రైతులు, సంబంధిత అధికారులు మరియు సమాజాన్ని పర్యావరణ హిత వ్యవసాయ విధానాలను స్వీకరించేందుకు ప్రేరేపించడమే లక్ష్యంగా సాగింది. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి శ్రీ రఘునాథ్ గారు మాట్లాడారు. ఉత్పాదకతతో పాటు పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించే జ్ఞానం మరియు సాధనాలతో రైతులను సాధికారణ చేయడమే మా లక్ష్యమని తెలిపారు. డాక్టర్ ప్రియా గారు మాట్లాడుతూ వ్యవసాయ శాస్త్రజ్ఞుల సముదాయం, శాఖల సమన్వయంతో కలిసి విద్యా నూతనత మరియు సమాజ భాగస్వామ్యాన్ని ఆధారంగా చేసుకుని సుస్థిర వ్యవసాయ అభివృద్ధికి కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో 3 మండలాల్లోని 9 గ్రామాల నుండి మొత్తం 1246 మంది పాల్గొన్నారు. ఈ అవగాహన ప్రోగ్రామ్ ఎలా అనిపించింది, మీ ఫీడ్బ్యాక్ చెప్పండి. మాకైతే సార్ ఈ ఇప్పుడు వికాసిక కృషి సంస్థ సంకల్ప అభియాన్ గురించి మాకు బాగా నచ్చింది. ఎందుకంటే మేము గతంలో ఎక్కడనో మండల స్థాయిలో వెళ్ళి పంట ఎలా వేయాలి, పంట మార్పిడి చేయాలి, విత్తనాలు ఎలా వేయాలనేది మేము అక్కడ వెళ్ళి ఇన్ఫర్మేషన్ కనుక్కునేది. కానీ స్వయంగా మీరే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చి మా విలేజ్లో చిన్న ఒక క్యాంపు లాగా పెట్టి మాకు అన్ని సౌకర్యాలు కల్పించి తర్వాత మాకు పంట ఎలా వేయాలి, ఎలా చేంజ్ చేయాలి, ఏ స్థాయిలో ఎలా వేయాలి అన్న దాని గురించి మీరు చాలా వివరించి చెప్పారు. ఇంకోటి భూ పరీక్ష కూడా చేసుకోవాలన్నారు. మనకు ఏ భూమిలో ఏ పంట అనుకూలంగా వస్తుంది దాని గురించి కూడా చెప్పారు. తర్వాత మనకు జీవామృతం గురించి కూడా వివరించారు. మళ్ళీ వచ్చేసి విత్తనాల శుద్ధి ఎలా చేసుకోవాలి, విత్తనాలు ఎలా వేసుకోవాలి దాని గురించి కూడా చెప్పారు. పంట ఎదిగినప్పుడు పంట పైన ఎలాంటి పిచికారీ చేయాలి, ఫర్టిలైజర్ వేయాలన్నా లేకుంటే రసాయన ఎరువులు వేయాలన్నా, సేంద్రియ ఎరువులు వేయాలన్నా, దీని మీద కూడా మంచి అవగాహన కల్పించి పర్యావరణ మానవాళి మనుగడకు హాని కలిగించే ప్లాస్టిక్ కాలుష్యం అంతం చేద్దామని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయ్ అన్నారు. నిత్యం జీవితంలో ప్లాస్టిక్ వాడకం నిర్మూలించి పర్యావరణ కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరూ తమ వంతుగా కృషి చేయాలని ఆమె తెలిపారు. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మయూరి పార్క్ వద్ద రహదారి వెంబడి ప్లాస్టిక్ వ్యర్థాలు తొలగించే డ్రైవ్లో జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, జిల్లా అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, అధికారులు, విద్యార్థులు మరియు ఏకో పార్కు వెంబడి ప్లాస్టిక్ వ్యర్థాలు ఏరివేసే కార్యక్రమంలో పాల్గొని ప్లాస్టిక్ వ్యర్థాలు ట్రాక్టర్లు వేయడం జరిగింది. ఈ సందర్భంగా మయూరి ఏక పార్కులో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ప్రతి సంవత్సరం జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ సంవత్సరం ప్లాస్టిక్ ను జయిద్దామనే థీమ్తో ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ దినోత్సవం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్లాస్టిక్ కాలుష్యం పర్యావరణానికి, మన ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని, ప్లాస్టిక్ వినియోగం అంతం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. కలిసి కొంతసేపు చేసాము. అంటే ఇది ఒక టోకెన్ గెస్చర్, కానీ మొత్తం మన పట్టణం చూసినా, నగరం చూసినా, లేకపోతే జిల్లా చూసినా, రాష్ట్రం చూసినా, ప్రపంచం చూసినా, ఎక్కడ అయినా కనిపించే ఒకటి కామన్గా కనిపించేది ఈ ప్లాస్టిక్ వేస్ట్. సో మనం చూస్తే ఎక్కడైనా, మీరు ఇప్పుడు ముందు పట్టణాలు అనుకునే వాళ్ళం, ఇప్పుడు గ్రామాల్లో, మారుమూల ప్రాంతాల్లో ఎక్కడికి వెళ్ళినా మీకు చూస్తే ఆ ప్లాస్టిక్ వేస్ట్, ఆ చెత్త, ఆ గార్బేజ్ అనేది ప్రతి చోట కనిపిస్తుంది. దీనివల్ల మొత్తం పొల్యూషన్ పెరగడమే కాదు, పొల్యూషన్ పెరిగితే అందుకే మన మహబూబ్ నగర్లో కూడా ఈ మధ్యకాలంలో ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద కొంత పని చేయడం మొదలుపెట్టారు. దీన్ని బాన్ చేయడం, తర్వాత ఆఫీసుల్లో కూడా ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకుండా చేయడం, ఇలాంటివన్నీ చేశారు. కానీ మీరు పిల్లలు ఎక్కువ మంది ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరేం చేయాలి?
ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని సత్యవేడ్ నియోజకవర్గంలోని బైరాజు కండ్రిక వద్ద అటవీ శాఖ వారు ఏర్పాటు చేసిన నగర వనంలో ప్రపంచ పర్యావరణ వేడుకలు నిర్వహించారు. తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, సత్యవేడ్ ఎమ్మెల్యే ఆదిమూలం మరియు అటవీ శాఖ అధికారులు పాల్గొని 5,000 మొక్కలు నాటారు. తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్లాస్టిక్ కాలుష్యాన్ని నివారిద్దామనే నినాదంతో ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2025 నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ నగర వనంలో రానున్న రోజుల్లో పాఠశాల ప్రారంభమైన రోజున ఒక్కొక్క పాఠశాల నుండి విద్యార్థులను పిలిపించి ఈ నగర వనం నందు 1,00,000 మొక్కలు నాటే విధంగా కార్యాచరణ చేపడతామని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల నుండి అంగన్వాడీ సిబ్బందిని మరియు చిన్నారి విద్యార్థులను పిలిపించి ఈ నగరవనంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించి రానున్న రోజుల్లో ఈ నగరవనం అత్యంత అద్భుతంగా సుందరీకరణగా ముస్తాబై టూరిజంగా అభివృద్ధి చెందుతుందని, పర్యాటకుల్ని ఆకర్షిస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. మనం ఈరోజు జూన్ 5వ తారీఖు ప్రపంచ పర్యావరణ దినోత్సవం వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం చేస్తున్నాము. దాంట్లో భాగంగానే తిరుపతి జిల్లాలో సత్యవేడు నియోజకవర్గంలోని కేవీబీపురం మండలంలో బార్డరింగ్ టు శ్రీకాళహస్తి కాన్స్టిట్యున్సీ, ఇక్కడ మనం నగరవనంలో ఇది ఏదైతే రిజర్వ్ ఫారెస్ట్లో ఉందో డీగ్రేడెడ్ రిజర్వ్ ఫారెస్ట్ని మనం ప్రాపర్ ఫారెస్ట్ ఏరియా చేసే భాగంగా ఈరోజు ఇక్కడ మనము ప్లాంటేషన్ కార్యక్రమం టేకప్ చేయడం జరిగింది. ఇదంతా కూడా సుమారుగా జిల్లా వారీగా మనం ఈరోజు 5 లక్షల ప్లాంట్స్ని మొక్కల్ని మనం ఈరోజు నాటడానికి కార్యాచరణ తీసుకున్నాం. దీంట్లో ప్రతి ఒక్కరిని కూడా భాగస్వాములు చేస్తూ టీటీడీని, అదేవిధంగా లైన్ డిపార్ట్మెంట్స్ అనేటువంటి మెయిన్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎన్ఆర్జిఎస్, డిఆర్డిఏ, అదేవిధంగా పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, రేపు స్కూల్ స్టార్ట్ అయ్యాక కూడా ప్రతి ఒక్క స్కూల్ పరిధిలో, అంగన్వాడీ పరిధిలో సుమారుగా 1,00,000 మొక్కలు నాటడానికి కూడా మేము ప్లాన్స్ ఏర్పాట్లు చేసుకున్నాము. ఇదంతా కూడా చూసుకున్నట్టయితే మనము ఇప్పటికే ఫారెస్ట్ కవర్ పెంచడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు పిలుపునిచ్చారు. మన జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధికంగా 34%, అంటే ఏఎస్ఆర్ జిల్లా తర్వాత మన జిల్లాలోనే అత్యధికంగా ఫారెస్ట్ కవర్ ఉంది, 34%. దాన్ని వచ్చే 4-5 సంవత్సరాల్లో ఎట్టి పరిస్థితుల్లో అయినా ఇంకో 4-5% పెంచి 40% తీసుకునే విధంగా, 40% వచ్చే విధంగా చేస్తున్నాము. దాంట్లో భాగంగానే ఈరోజు ఒక మెగా డ్రైవ్ సుమారుగా 5 లక్షల మొక్కల్ని మనం జిల్లా వ్యాప్తంగా నాటుతున్నాం. ప్రతి ఒక్క మండలానికి కూడా 12,000 మొక్కల్ని మనం సాప్లింగ్స్ సోషల్ ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్ నుంచి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఈ వాతావరణంలో మన జిల్లాలో పెరిగే మొక్కల్ని మీద ఫోకస్ చేస్తూ మనం చేసుకోవడం జరిగింది. తర్వాత వీటిని వాచ్ అండ్ వార్డు మెయింటెనెన్స్, ఎన్ఆర్జిఎస్లో కూడా టైఅప్ మనం చేసుకుంటున్నామండి. సో ఈ కార్యక్రమానికి ఇక్కడ గౌరవ సత్యవేడు ఎమ్మెల్యే గారు ఆదిమూలం గారితో పాటు కన్జర్వేటర్ గారు, డిఎఫ్ఓ గారు అందరూ కూడా, అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కూడా ఇక్కడ మేము పార్టిసిపేట్ చేస్తాం. థ్యాంక్ యూ. శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆలయ అనుబంధ ఆలయమైన బంగారమ్మ గుడి జాతర మహోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి కమిటీ సభ్యులు స్వాగతం పలికి శాల్వాతో సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి శ్రీ బంగారమ్మ తల్లిని దర్శించుకుని ఊరేగింపులు పాల్గొన్నారు. రేపటి నుండి తార్నాక సిగ్నల్ క్లోజ్ చేస్తున్నట్లు ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిడ్ స్పష్టం చేశారు. ఈ మేరకు తార్నాక చౌరస్తాను పోలీసు అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పలు ట్రాఫిక్ సమస్యల కారణంగా ప్రజల ఇబ్బందుల్ని, వాహనదారుల సమస్యలు దృష్టిలో పెట్టుకుని తాత్కాలికంగా సిగ్నల్ క్లోజ్ చేస్తున్నట్టు తెలిపారు. జీహెచ్ఎంసీ అధికారులతో రోడ్డు వెడల్పు సంబంధించిన దాని గురించి మాట్లాడి తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికత చింతనను అలవర్చుకోవాలని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె రాజకుమార్ రెడ్డి సూచించారు. నారాయణపేట నియోజకవర్గం కోయిలకొండ మండలం కోత్లాబాద్ గ్రామంలో శ్రీ అయ్యప్ప స్వామివారి జీవిత చరిత్ర వీధి నాటకాన్ని బుధవారం రాత్రి నిర్వహించారు. ఈ వీధి నాటకానికి రాజకుమార్ రెడ్డి ఫౌండేషన్ సభ్యులతో గ్రామస్తులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. శ్రీ అయ్యప్ప స్వామివారి జీవిత చరిత్రను గ్రామీణ యాస భాషలో వీధి నాటకం ద్వారా వివరించడం అభినందనీయమని అన్నారు. శ్రీ అయ్యప్ప స్వామివారి జీవిత చరిత్రను కళాకారులు క్లుప్తంగా అందరికీ అర్థమయ్యే రీతిలో వివరించడం సంతోషంగా ఉందని అన్నారు. ఇంతకుముందు వీధి నాటకానికి సంబంధించిన కళాకారులను సాంకేతిక నిపుణులు రాజకుమార్ రెడ్డి శాలువతో ఘనంగా సత్కరించారు. అనంతరం రాజకుమార్ రెడ్డిని ఫౌండేషన్ సభ్యులను నిర్వాహకులు శాలువతో ఘనంగా సన్మానించారు. ఇటు చూడండి, ఇటు చూడండి. ఇటు చూడండి, ఇటు చూడండి. ఇటు చూడండి. ఓకే. నెల 21వ తేదీన ప్రధాని మోదీ ఆధ్వర్యంలో విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తున్నాం. అక్కడ ఒకే రోజు 5 లక్షల మంది యోగా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది లక్ష్య కేంద్రాల్లో యోగా సాధన చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రేపు 21వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో విశాఖపట్నం కేంద్రంగా ఇంటర్నేషనల్ యోగా డే ప్రారంభిస్తున్నాం. మీ అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అడుగుతున్నా, విశాఖపట్నంలో 21న ఇంటర్నేషనల్ యోగా డే ఉందని తెలిసిన వాళ్ళుంటే చేలు పైకెత్తండి. తెలిసిన వాళ్ళు ఓకే చేలించు. తెలియని వాళ్ళుంటే చెప్పండి. ఎవరో లేరు అంటున్నారు. ఓకే, ఎంతమంది యోగా ప్రాక్టీస్ చేస్తున్నారో చెప్పండి. చాలా తక్కువ. అవసరం లేదనుకున్న వాళ్ళు చేలు పైకెత్తండి. యోగా నాకు అవసరం లేదనే వాళ్ళు ఎవరో లేరు. కానీ కొంతమంది చేయడం లేదు. కొన్ని లక్ష్యాలను పెట్టుకున్నాం. రాష్ట్రం మొత్తం ఆ రోజున 1 లక్ష కేంద్రాల్లో యోగా ప్రాక్టీస్ చేసి గిన్నిస్ రికార్డ్ బ్రేక్ చేయాలని ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాం. విశాఖపట్నం కేంద్రంగా ఒకే సైట్ లో 5 లక్షల మంది యోగా చేయాలని అక్కడ నేనుంటా, మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఉంటారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉంటారు. ఇంకో పక్కన 2 కోట్ల మంది 1 లక్ష ప్లేసెస్ లో యోగా ప్రాక్టీస్ చేయబోతున్నారు. ఇది ప్రపంచ రికార్డు. ఎక్కడా ఎప్పుడూ జరగని విధంగా 2 కోట్ల మంది మన రాష్ట్రం నుంచి ఇంకా ఇతర రాష్ట్రాల్లో నుంచి కూడా చేస్తున్నారు. ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు ఆలోచిస్తే మొత్తం
దగ్గర 25 లక్షల మంది యోగా సర్టిఫికెట్స్ తీసుకుంటున్నారు. కనీసం 3 రోజులు ప్రాక్టీస్ చేసి యోగా సర్టిఫికెట్ ఇస్తారు. అదే సమయంలో ఆయుష్ ద్వారా యోగాని ప్రతి ఒక్క ఇంటికి చేర్చడానికి ఆఫ్లైన్ ఆన్లైన్ అంటే ఫిజికల్ గా ట్రైనింగ్ ఇవ్వడం, ఓసారి ఆన్లైన్ ద్వారా ట్రైనింగ్ ఇవ్వడానికి కార్యక్రమాలు చేపడుతున్నాం. యోగా అనేది మన జీవితంలో భాగం కావాలి. యోగా ద్వారా మీ ఆరోగ్యాన్ని పెంచుకునే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన అన్ని కార్యక్రమాలు మీరు గాని కనెక్ట్ చేసుకుంటే మీ జీవితంలో చాలా వెసులుబాటు వస్తుంది. కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మొదటి వార్డులో వెంకటేశ్వర కాలనీలో పార్కులో ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా మొక్కలు నాటిన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్, మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి గిరివర్ధన్ రెడ్డి, జిల్లా కార్యదర్శి భరత్ సింహారెడ్డి, కొంపల్లి మున్సిపాలిటీ అధ్యక్షులు సతీష్ సాగర్, శివాజీ, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అన్న కొంచెం సైడ్ అన్న ఎనికిరా కొంచెం. ఓకే సార్. అన్న కొంచెం ఎనికిరా సార్. సైదాబాద్ పోలీస్ స్టేషన్ ముందు చిన్నారి మృతదేహంతో కుటుంబ సభ్యుల ధర్నా. పరిస్థితి ఉద్రిక్తం. చంచల్గూడ చౌరస్తాలో మంగళవారం కారు అదుపు తప్పి బైక్లను ఢీకొట్టిన ఘటనలో తల్లి మృతి, చికిత్స పొందుతూ చిన్నారి మృతి. ప్రమాదం జరిగిన సమయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు ప్రమాదానికి కారకుడు డ్రైవర్ను పట్టుకుని వెంటనే విడిచిపెట్టారని, పోలీసులు బాధ్యతాయుతంగా వ్యవహరించలేరని ఆరోపించారు. తమకు న్యాయం జరిగేంత వరకు ధర్నా విరమించలేదని బాధితులు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. బీటాక్స్ కట్టకపోతే కాంట్రాక్టర్లకు మాజీ సర్పంచ్లకు బిల్లులు చెల్లించడం లేదని ఆరోపణ. తార్నాక సిగ్నల్ వద్ద ట్రాఫిక్ రద్దీని పరిశీలించిన ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిడ్. పాత పద్ధతిలో యూటర్న్ విధానం రేపటి నుండి కొనసాగించాలని నిర్ణయం. యోగా సాధన చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం వెల్లడించిన సీఎం చంద్రబాబు. కొంపల్లి మున్సిపాలిటీలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన ఎంపీ ఈటల రాజేందర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి దిశ టీవీ న్యూస్.